నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనండి. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఓవరాల్గా ఎటువంటి దైవారాధన పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. వృషభ రాశి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడై ఉంటూ ఉంటాడు. వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు కష్టజీవులు, శ్రమజీవులు అని చెప్పుకోవచ్చు. నిరంతరం వీళ్ళ జీవితంలో కష్టము అనేటటువంటి దక్కిన తర్వాత సుఖము అనేటటువంటిది వీళ్ళ జీవితంలో అలవాటు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు జీవితంలో కుటుంబం కోసము, అలాగే తమ జీవితం కోసము, భార్య బిడ్డల కోసము కష్టపడేటటువంటి తరహాలే ఉంటాయి తప్ప ఇతని వల్ల 10 మంది సుఖపడతారు తప్ప వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకులు ఎప్పుడూ కూడా సుఖము అనేటది చాలా తక్కువ ఉంటుంది. అంటే 100లో ఒక 30% సుఖం ఉంటుంది, 70% కష్టం ఉంటుంది. అలాంటి తరహాలో ఈ యొక్క వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పుట్టుకతోనే చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే చిన్నప్పుడు చదువు కోసం కష్టపడుతూ ఉంటారు. కొద్దిగా వయసు తెలిసేసరికి సంపాదిద్దాము అనేటటువంటి కష్టంలో ఇమిడీకృతం అయిపోతూ ఉంటారు. సంపాదిద్దాము అనేసరికి ఇక వివాహం అనేటటువంటి కష్టంలో పడిపోతూ ఉంటారు. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఒక ఏజ్ వచ్చేసరికి అన్ని సమకూర్చుకొని తర్వాత లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. కానీ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఏంటి అంటే కనుక సంతోషపడదాము, ఆనందపడదాము, లగ్జరీ లైఫ్ని అనుభవిద్దాము అనేసరికి ఏదో ఒక జీవితంలో ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే పుట్టుక నుంచి చదువు కోసం కష్టపడతారు, చదువు తర్వాత ఉద్యోగం కోసము, సంపాదన కోసం కష్టపడుతుంటారు. సంపాదిస్తున్నాము అని అనుకుంటే కనుక ఆ సంపాదన ఎవరికి తోడ్పడుతుంది? ఇక కుటుంబము, పిల్ల పాపలు, రెంట్లు, ఇవి అన్నిటి కూడా దానికోసం కష్టపడుతూ ఉంటారు. ఇక పిల్లలు అయ్యారు, మంచి జీవితం అనుభవిద్దామంటే చూస్తూ 40-50 ఏళ్ళు గడిచిపోతాయి. సుఖపడదామన్నా కూడా వయస్సు అనేటటువంటిది సహకరించదు. అలాంటి వాటిలో ఈ యొక్క వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అంటే కష్టపడుతూ ఉండేటటువంటి తరహాలో ఉండేటటువంటి వ్యక్తులు వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. కనుక వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా కష్టమయంగా గడుస్తూ ఉంటుంది. సంతోషము అన్నదానికి చాలా తక్కువ రోజులు ఉంటాయి వీళ్ళ జీవితంలో. కాబట్టి వృషభ రాశి వారు చాలా కష్టపడి పైకొచ్చేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఉద్యోగము, వ్యాపారము, వృత్తి ఇలాంటి వాటిలో చాలా ఇష్టమవుతూ ఉంటుంది. వ్యాపారం చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనం సొంతంగా వ్యాపారం చేయాలి, మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఫలితాల్లో ఉండాలి అని ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏంటి అంటే నీతి, ధర్మము, న్యాయము ఇలాంటి మాటలు చాలా ఇష్టమవుతూ ఉంటాయి. అలాంటి దారిని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మీన్స్ అంటే మంచి పనులు ఎక్కువ చేయడం, ఇతరులకు మంచి పని చేయకుండా చెడు మాత్రం చేయకుండా ఉండేటటువంటి వ్యక్తుల్లో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక అమ్మాయిల వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. అదొక్క మైనస్ వీళ్ళకు. అంతే తప్ప పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. కుటుంబం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో పిల్ల పాపలను బాగా చూసుకోవాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి, మంచి ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత లగ్జరీ లైఫ్ అనుభవించాలి అని ఆశలు కలిగినటువంటి వ్యక్తుల్లో వృషభ రాశి వారు ఒకరని చెప్పుకోవచ్చు. ఇక గృహయోగం కావచ్చు, ఏదన్నా ప్రత్యేక యోగాలు ఏమన్నా వరుస్తున్నాయి వీళ్ళకి? ముఖ్యంగా వీళ్ళకు ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో ప్రాపర్టీస్ కొనుక్కోవడం కావచ్చు, లేదా అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, ఏదో ఒక గృహ నిర్మాణం అయితే చేసేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ మాసంలో తప్పకుండా ఇమిడీకృతమై ఉంటారు. కనుక ఈ మాసంలో వీళ్ళకు గృహయోగం అనేటటువంటిది తప్పకుండా కలుగుతుంది. అది కూడా గృహం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మీ దగ్గర 70% అమౌంట్ ఉండి ఒక 30% లోనుకు వెళతాను అంటేనే కనుక గృహం తీసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది గృహం తీసుకుందాం అనుకునే అంటే ఇల్లు ఒక సొంత ప్రాపర్టీ ఉండాలి అనేటటువంటి ఒక తరహాలో ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా సరే లోన్ వస్తుంది కదా అని చెప్పేసి లోన్ మీద ఇల్లు తీసుకుంటూ ఉంటారు. ఆ లోన్ ఎప్పటి వరకు పెట్టుకుంటారు? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. అంటే వీళ్ళ జీవిత కాలంలో 30 సంవత్సరాలు లోను కట్టుకోవడానికి వెళ్ళిపోతే ఆల్రెడీ ఆ సగం జీవితం వీళ్ళది అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొంటున్నాము అని అంటే కనుక మన దగ్గర 70% ఉండేది ఒక 30% లోను వెళితే కనుక మీరు దాన్ని తొందరగా క్లియర్ చేసుకుంటూ ఉంటారు.
లేదు ఒక 50 లక్షల ఇల్లుకి 40 లక్షలు మీరు లోన్ తీసుకొని 10 లక్షలు మనం పెట్టుకుందామంటే ఆ 40 లక్షలు కట్టడానికి మీ జీవితంలో 35 సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి అలా వెళ్ళకుండా మీరు ఒక ప్లానింగ్తో వెళ్ళండి, లేదా సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంతే కదా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు బ్యాంకు వాళ్ళు కావచ్చు, ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు వద్దురా ఆయన అప్పు అన్నా కాడ వాడు 10 సార్లు ఫోన్ చేసి మీరు అప్పులు తీసుకోండి, మాకు ఫ్రీ లోన్స్ ఉన్నాయి, మీకు అప్రూవల్ ఉంది, మీకు 150% లోన్స్ వస్తాయి అని చెప్పేసి నానా రకాలుగా మనిషి వద్దు అన్న వాళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారు. వద్దు అన్న వాడికి ఏదో ఒక రోజు ఆశ పుడుతూ ఉంటుంది, ఇక వస్తుంది కదా నాయన తీసుకుందామని చెప్పేసి ఆశలు అయిపోయి ఆ ఆశ ఖాతా ఏమవుతుందంటే నిరాశకు చెంది అది తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా అప్పు చేసి మాత్రం మీరు ఏ ప్రాపర్టీ కూడా తీసుకోకుండా ఉంటే బాగుంటుందండి. ప్రస్తుత కాలం ఎలా నడుస్తుంది ఈ మాసం విశేషంగా? ఈ మాసంలో అని కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అదృష్టమైనటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు. పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈ మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉండటంతో పాటు డబ్బును సంపాదిస్తారు, వృత్తి వ్యాపారాదుల్లో లాభాలు చేకూర్చుకుంటారు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి కుటుంబ తరహాలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా చక్కదిద్దుకోవడానికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చండి. చేస్తున్న ఉద్యోగంలో ఏమన్నా భంగం కలవడం, అంటే ఉద్యోగం పోతుందేమో అన్న భయం కావచ్చు, మానసిక ఒత్తిడి ఇవేమన్నా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఉద్యోగం లేనటువంటి వారికి తప్పకుండా ఈ మాసంలో ఉద్యోగం దొరికేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మానసిక పరిస్థితులు కూడా మెరుగైనటువంటి అవకాశాలే ఉంటూ ఉంటాయి. పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు. మంచి శుభకార్యాలు చేస్తూ ఉంటారు, విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అలాగే పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. అన్ని రంగాలలో వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి తప్ప పెద్ద చెప్పుకోదగ్గటువంటి నెగిటివ్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. ఏదేమైనప్పటికీ కూడా దైవారాధన చేయడం మంచిదే కాబట్టి వీళ్ళు ఎక్కువగా శివారాధన చేసుకోవడం కావచ్చు, రుద్రాభిషేకం లాంటిది కావచ్చు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కావచ్చు ఈ మాసంలో చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కల్పిస్తుంది. చివరిగా గురుగారు, చాలా వరకు ఏ రాశిలో అయినా సరే కామన్గా ఎదుర్కొంటున్న సమస్య ఎంత డబ్బు వస్తున్నా కూడా నిలవట్లేదు, డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది అంటూ ఉంటారు. ఏదన్నా బెస్ట్ రెమెడీ షార్ట్ అండ్ స్వీట్గా ఉన్న ధనపరంగా ఒక రెమెడీ తెలియజేయండి. ద్వాదశ రాశుల వారు ఎవరైనా సరే, ఏ రాశి వారైనా సరే ఒక్క చిట్కా చెప్తాను, దాని ద్వారా ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తులు కలుగుతూ ఉంటాయి. అంటే ధనం ఆకర్షించే శక్తి మీన్స్ మీరు జీవితంలో సంపాదించే వృత్తిలో కావచ్చు, వ్యాపారములో కావచ్చు, లేదా మీరు చేసేటటువంటి విధానాల్లో కావచ్చు, దేనికైనా సరే డబ్బు ఆకర్షించాలి అని అంటే కనుక నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ఎవ్రీడే మీకు ఈ రాశితో కానీ జాతకంతో కానీ ఏమాత్రం సంబంధం లేకుండా అన్ని రాశులు ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఈ మంత్రం చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం హైం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం హైం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని మీరు ప్రతిరోజు, దీనికి సంఖ్య లేదు, మీకు ఎంత వీలైతే అంత, ఎంత టైం ఉంటే అంత, మీ ఓపిక మీ సహనమే దీనికి టైం కాబట్టి, దీనికి సంఖ్య కాబట్టి మీరు ఎంత వీలుంటే అంత నేను చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పాటించండి. దాని ద్వారా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి, వ్యాపారం చాలా అద్భుతంగా నడుస్తుంది. వివాహం కానటువంటి వారికి తప్పకుండా వివాహం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా అప్పులున్నాయి, తీరనటువంటి అప్పులు కూడా ఈ మంత్రం ద్వారా తీరిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి, అభివృద్ధి వైపు వెళ్ళడానికి ఈ మంత్రం ఉపయోగపడుతూ ఉంటుంది. కుటుంబంలో కలతలున్నాయి, కుటుంబంలో అశాంతి ఉంది, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు జరుగుతున్నాయి అనుకున్న వాటికి కూడా ఈ మంత్రం మీ జీవితంలో అద్భుతంగా ఉపయోగపడేటటువంటి ఒక తారక మంత్రంగా ఈ బీజాక్షరాలు, నేను చెప్పినట్టు బీజాక్షరాలు మామూలు అక్షరాలు కాదు, సాక్షాత్తు చతుర్వేదాల నుంచి గ్రహించబడినటువంటి అక్షరాల్లో మహాలక్ష్మికి ఉపయోగపడేటటువంటివి, మన జీవితంలో ధనాన్ని ఆకర్షించబడేటటువంటి బీజాక్షరాలు కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు మీరు మాలలా ధరించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది. చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు.